వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతీయ జనతా పార్టీ అంటే సిద్ధాంతాలు అనేటువంటి పేరుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని తీసుకుంటే భారతీయ జనతా పార్టీ అంటే సిద్ధాంతాలు లేవు, బొక్క లేదు అని ప్రజలు అంటున్నారు. నేననే మాట కాదు, ప్రజలే అంటున్నటువంటి మాట. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోంది ఏంటి అని చూసినప్పుడు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, కొంతమంది ఎక్స్ట్రీమిస్టులు మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ. ప్రజల్లో పనిచేసినటువంటి వాళ్ళకే సీట్లు ఇస్తుంది, వాళ్ళనే పదవుల్లోకి తీసుకొస్తుంది. ఎగ్జాంపుల్ ప్రధాని నరేంద్ర మోడీ గారిని తీసుకోండి అంటే, అప్పటి వరకు అసలు కనీసం ఒక్క ఎంపీ స్థానంలో కూడా ఎక్కడ గెలవలేకుండా కేవలం గుజరాత్‌లో అసెంబ్లీకి పరిమితం అయినటువంటి ఆయన్ని తీసుకొచ్చి ఏకంగా ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టేశారు. మీకేం తెలుసు అని మాట్లాడతారు. సరేనండి, మాట్లాడారు, అంతా బానే ఉంది. నేను మిగతా రాష్ట్రాల గురించి పక్కన పెట్టేసి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎంపీ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో నిన్న మొన్న దాని గురించే మాట్లాడుతున్నా. భారతీయ జనతా పార్టీ మేము కార్యకర్తలకే సీట్లు ఇస్తాము, పార్టీలో పనిచేసిన వాళ్ళకి, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళకే సీట్లు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ సిద్ధాంతాలని ఎక్కడ పెట్టారు? అసలు ఎక్కడున్నాయి? సిద్ధాంతాలు నిజంగానే లేవు. అసలు సిద్ధాంతం అనేది లేదు. కేవలం ఫక్తు రాజకీయం మాత్రమే. ఎలాగైనా ఎంపీ సీట్లు మనకు కావాల్సిందే అనేటువంటిదో, లేదు ఏ ప్రలోభాలకి లొంగి ఏం చేస్తున్నారో, ఏం రాజకీయం చేస్తున్నారో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇలాగే ఉంది. అతలాకుతలంగా ఉంది. భారతీయ జనతా పార్టీకి కేవలం ఒక నియంతృత్వ పోకడ తప్ప ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తి అనేవి లేవు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదేదో వ్యక్తిగత ద్వేషంతోటో, ఇంకో దానితోటో నేను చేసేటువంటి వ్యాఖ్య కాదు. ఒకసారి ఈ లిస్ట్ పరిశీలించినట్లయితే వాళ్ళు ఎవరికి సీట్లు ఇచ్చారు ఏంటనేది చూసినప్పుడు, భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్త స్థాయి నుంచి వచ్చినటువంటి ఒకే ఒక్క వ్యక్తికి ఒక సీట్ ఇచ్చారు. అది కూడా కాంట్రవర్సీ అయింది. మిగతా 5 సీట్లు తీసుకున్నప్పుడు ఎవరికి ఇచ్చారు అనేది చూస్తే వలస నేతలకు ఇచ్చారు. వలస నేతలకి. ఏదైతే కాంగ్రెస్ పార్టీని పొద్దస్తమానం తిడుతూ ఉంటారో, దేశ నాశనానికి వాళ్ళే కారణం అని చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటారో, అటువంటి కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు వెలగబెట్టినటువంటి వాళ్ళకి, ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళకే వీళ్ళు సీట్లు ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి లిస్ట్ మనం చూసినట్లయితే మొట్టమొదటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు. సరే, తండ్రి రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన, అల్లుడిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ముందుగా పార్టీలో చేరి పనిచేసిన, ఆ తర్వాత వచ్చినటువంటి విభేదాలతోటి వీటితోటి బయటకొచ్చేసిన, ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో అప్పటి నుంచి రాజకీయాలు వేరుగా ఉన్నాయి. 2014 ముందు పనితీరు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే సిద్ధాంతాలకి వ్యతిరేకంగా తండ్రి తెలుగుదేశం పార్టీ పెట్టారో అదే పార్టీ సిద్ధాంతాల్లో చేరి 2 సార్లు కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చేసి 2014 తర్వాత భారతీయ జనతా పార్టీలో మొత్తానికి చేరిపోయారు. 2014లో కూడా పెద్ద రాజకీయాల్లో ఏమీ లేరు చెప్పుకోవడానికి. 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ రాబోతోంది అనుకున్నారో అప్పుడు కుటుంబ సమేతంగా వెళ్ళి అక్కడ చేరదాం అనుకున్నారు. కానీ పురంధేశ్వరి గారు అందులో చేరితే బాగోదు అనుకున్నారు, ఏంటో తెలియదు. బీజేపీలో జాయిన్ అయిపోయారు. అయిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, వాళ్ళ కుమారుడు చెంచురాం ఇద్దరు కూడా వెళ్ళి అందులో చేరారు. 19 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూనే వచ్చాం. టికెట్ పర్చూరులో ఆయన ఓడిపోవడం జరిగింది. తర్వాత కుమారుడికి రాజకీయ భవిష్యత్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. వైసీపీ నుంచి పూర్తిగా బయటకు వచ్చారు. ఇది వాళ్ళ ప్రస్థానం. అటువంటి పురంధేశ్వరి గారిని ఇమ్మీడియట్ గా రాష్ట్ర అధ్యక్షురాలను చేసేసి ఆవిడకి రాజమండ్రి ఎంపీ సీట్ అనేది ఇచ్చేశారు. ఆవిడ వలస నేత, ఖచ్చితంగా వలస నేతనే చెప్పుకోవాలి. కోర్ బీజేపీ మెంబర్షిప్ అయితే కాదు. ఇక 2, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆఖరి ముఖ్యమంత్రి కూడా. కాంగ్రెస్ పార్టీ బై బర్త్ కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తి 2014 రాష్ట్ర విభజన తర్వాత సమైక్యాంధ్ర పార్టీ అనేది ఒకటి పెట్టి పూర్తి స్థాయిలో ఓడిపోయి అసలు ఎటువంటి ఉనికి లేక ఎక్కడో నీరసంగా నిస్తబ్దుగా ఉన్నటువంటి ఆయన్ని భారతీయ జనతా పార్టీ మొత్తానికి ఏదో రకంగా చేర్చుకొని ఆయనకి జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించి ఇప్పుడు ఆయన్ని ఒక ఎంపీ స్థానానికి పరిమితం చేశారు. మొత్తానికి ఇంకొక ఎంపీ సీట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎక్కడిచ్చారు ఏంటి అనేది మనం చూసినప్పుడు రాజంపేట, కడప జిల్లా రాజంపేట ఎంపీ అభ్యర్థిగా. ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది లాస్ట్ లో చెప్తా. ఇక పురంధరేశ్వరి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత చూసినప్పుడు కొత్తపల్లి గీత గారు, అరకు పార్లమెంట్ స్థానానికి కొత్తపల్లి గీత గారిని ఎంపిక చేశారు. సరే, కొత్తపల్లి గీత గారి ప్రస్థానం ఏంటనేది మనం చూస్తే ఉన్నత విద్యావంతురాలు, డిప్యూటీ కలెక్టర్గా కూడా పనిచేశారు, అనేక కమిటీల్లో మెంబర్గా ఉన్నారు, ప్రభుత్వానికి పనిచేసి ఆ తర్వాత ఒక పార్టీ కూడా పెట్టడం జరిగింది ఆవిడ 2014 ముందు తెలుగుదేశం పార్టీ నుంచి
టికెట్ కావాలి అని ఆశించి ఎప్పుడైతే అరకు పార్లమెంట్ అనేది ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ కింద ఇదయ్యిందో పునర్విభజనలో భాగంగా అక్కడి నుంచి ఆశావహుల్లో ఆవిడ కూడా ఉండి సీట్ రాకపోయేసరికి కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని మొత్తం అన్నిటిని కూడా వీళ్ళు రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తున్నారు అని చెప్పి జనజాగృతి అనేటువంటి ఒక పార్టీ పెట్టి పట్టుమని 2000 ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో 2014లో గెలిచి ఎంపీగా ఆ తర్వాత ఆవిడ మీద ఉన్నటువంటి కేసులు ఆవిడ ఎస్టీ కాదు సామాజిక వర్గానికి చెందిన ఆవిడ కాదు, ఆ తెగకు చెందిన ఆవిడ కాదు అని కేసులు రావడం, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆవిడ భర్త మీద ఆవిడ మీద కేసు రావడం, 5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడడం, చెంచల్గూడ జైలుకి తరలించడం, ఆ తర్వాత హైకోర్టు దాని మీద స్టే ఇచ్చి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ బయటపెట్టి ఆ తర్వాత మొత్తానికి ఏదో అయ్యింది. వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. 2014 అయింది, గెలిచిన తర్వాత 2019లో ఆవిడకి టికెట్ రాలేదు. మొత్తానికి అమిత్ షా నేతృత్వంలో బీజేపీలో చేరిపోయారు. ఆవిడకి ఇప్పుడు కొత్తపల్లి గీత గారికి అరకు సీట్ అనేది కేటాయించారు. ఆవిడ ఒక వలస నేత, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి నేత. ఇక తర్వాత సీఎం రమేష్ గారు ఎవరేంటనేది ఎవరికి చెప్పక్కర్లా. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీ, ఉమ్మడి ఒక పెద్ద వ్యాపారవేత్త, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి 50 లక్షల రూపాయలు సర్దుబాటు చేసినటువంటి వాళ్ళు ఈయన కూడా ఉన్నాడు అని చెప్పి ఆరోపణ. సో మొత్తానికి 2014 నుంచి 19 వరకు హవా బాగానే సాగింది. 19 తర్వాత ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో కొన్ని రోజులకే భారతీయ జనతా పార్టీలో పార్లమెంటరీ పక్షాన్ని విలీనం చేసేసి టీడీపీది రాజ్యసభది అందులో చేరిపోయారు. మొన్నటి వరకు అనకాపల్లి సీటు అటు ఇటు అన్నట్టుగా ఊగింది. మొత్తానికి ఆయన తెచ్చుకొచ్చారు. ఆయన కూడా వలస నేతే, భారతీయ జనతా పార్టీ మూలాలు ఉన్నటువంటి నేత అయితే కాదు. ఇక భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతాలు లేవు, బొక్కా లేదు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ నిజంగా చెప్పుకోవాలంటే ఇది. నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వెళ్ళి పెద్దల సమక్షంలో బీజేపీలో చేరతానని చేరడం నిన్నే జరిగింది. మధ్యాహ్నానికి చేరికలు ఇవన్నీ అయ్యే ప్రకటనలు వచ్చాయి. సాయంత్రానికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది తిరుపతి ఎంపీ సీటుకి. అటు జనసేనకి కాదు, తెలుగుదేశం పార్టీకి స్థానబలం ఉన్నటువంటి వాళ్ళకి కాదు, ఇక్కడి నుంచో నెల్లూరు నుంచి ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి తిరుపతిలో సీట్ కేటాయించేశారు. అంటే భారతీయ జనతా పార్టీలో నేతలు అనేవాళ్ళు లేరు. ఆంధ్రప్రదేశ్లో ఓట్లే లేవు, నేతలు ఎక్కడున్నారు పవన్ అని మీరు అనొచ్చు, వాస్తవం అది. ఇక ఒకే ఒక్క వ్యక్తి మిగిలింది, భూపతిరాజు శ్రీనివాస వర్మ. నర్సాపురం ఎంపీ క్యాండిడేట్ కింద ఆయన్ని అనౌన్స్ చేశారు. రఘురామకృష్ణరాజు గారు మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు ఉండాలి అని భావించి పెద్దలతో మాట్లాడి వాళ్ళందరినీ సంప్రదించి ఒప్పించి మీటింగ్లు నడిపించి మొత్తానికి ఎన్డీఏ కూటమి పక్షాన అభ్యర్థిగా నరసాపురంలో పోటీ చేయాలి అని భావించిన తరుణంలో మరి వైఎస్ఆర్సీపీ తోటి ఉన్నటువంటి లాలూచీల మధ్యలోనో ఇంకో దాంట్లోనో నరసాపురం సీటుకి ఆయనకి కుదరదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీర్మానం చేయడం, శ్రీనివాస వర్మ గారికి ఇవ్వడం అనేది అయిపోయింది. కాకపోతే శ్రీనివాస వర్మ గారికి ఏంటంటే భారతీయ జనతా పార్టీ నేత అనేటువంటి ఒక పేరు ఉంది, కానీ పేరుకే నేత, ప్రజల్లో ఎక్కడా కనిపించలా ఇప్పటి వరకు. 2009లో నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తే ఆయనకు వచ్చినటువంటి ఓట్ షేరు 1.2%. కాంగ్రెస్ పార్టీ తరఫున కనుమూరి బాబురాజు గారు పోటీ చేస్తే 3,89,000 ఓట్లు ఆయనకు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి తోట సీతారామ లక్ష్మి గారికి 2,69,000 ఓట్లు వచ్చాయి. ప్రజారాజ్యం తరఫున పోటీ చేసినటువంటి తిమ్మయ్య గారికి 2,60,000 ఓట్లు వచ్చాయి. తర్వాత లోక్సత్తా పార్టీకి ఒక 13,000 ఓట్లు ఎన్నో వస్తే ఈయనకి మాత్రం 11,000 ఓట్లు వచ్చాయి. ఇది ఈయన ప్రస్థానం. సరే, ఈ వలస నేతల మధ్యలో ఉన్నటువంటి ఒక తులసి మొక్క అనుకోవచ్చు ఈయన్ని, భారతీయ జనతా పార్టీ మొక్కనే అనుకోవచ్చు. భారతీయ జనతా పార్టీలో నాయకత్వ లేమి అనేది ఉంది అని చెప్పడానికి ఇది అసలైనటువంటి తార్కాణం. ఇక్కడ ఇది నా అసలైనటువంటి పాయింట్ ఏంటంటే, గూడూరు నుంచి వరప్రసాదం తీసుకున్న, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీఎం రమేష్కి ఇచ్చిన, కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి దగ్గుబాటి పురంధేశ్వర్ గారిని కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన, కొత్తపల్లి గీతకి ఇచ్చిన, వీళ్ళందరూ ఏ పోరాటాలు చేశారని చెప్పి అసలు ఎంపీ క్యాండిడేట్ల కింద నించోవాలి ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు రేపొద్దున ఆంధ్రప్రదేశ్ హక్కులని కాపాడుతారు, ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి పాటుపడతారు అని చెప్పి గ్యారంటీ ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యల మీదే పోరాడని వీళ్ళు ఒక ఎంపీగా మొత్తం కాన్స్టిట్యున్సీకి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి ఏం చేస్తారు?
ఇది నా ప్రశ్న. అమరావతి ఉద్యమం కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కానీ, రాష్ట్రంలో దళితుల మీద జరిగిన దాడులు కానీ, ఇసుక అక్రమ వ్యాపారాలకు సంబంధించిన దాని మీద కానీ, ఇంకా అక్రమ లిక్కర్కి సంబంధించినటువంటి దాని మీద కానీ, భూ కబ్జాలు కానీ, దాడులు కానీ, హత్యలు కానీ, మిస్సింగ్ కేసుల మీద కానీ, మాదక ద్రవ్యాల మీద కానీ ఏ ఒక్కటి తీసుకోండి, దేంట్లో భారతీయ జనతా పార్టీ నేతలు అనేటువంటి వాళ్ళు పాల్గొన్నారు, ప్రజల తరఫున పోరాడారు, న్యాయం చేయగలిగారు. కేంద్రంలో అధికారంలో ఉండి, ఇది నా సూటి ప్రశ్న, వీళ్ళకి అర్హత అనేది ఉందా? వీళ్ళకి అర్హత అనేది ఉందా? కస్టోడియల్ టార్చర్ సైతం అనుభవించి ఇసుక మీద కానీ, అక్రమ లిక్కర్ మీద కానీ, ప్రతి దాని మీద పోరాటం సలిపి ప్రతిరోజు రచ్చబండ పెట్టి ప్రజలకి వాస్తవాలు వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి అక్రమాల మీద పోరాడినందుకు గాను ప్రాణాపాయం సైతం తెచ్చుకున్నటువంటి రఘురామకృష్ణరాజుని కాదని పార్టీ కార్యకర్త ఇప్పుడు 2009లో పోటీ చేసి ఓడిపోయినటువంటి శ్రీనివాస్ వర్మ గారిని తీసుకొచ్చి ఆయన సాక్రిఫైస్ చేయమన్నారు రఘురామకృష్ణరాజు గారు. అసలు ఈ 6 ఎంపీ అభ్యర్థులు పోటీ చేసేటువంటి అర్హత వీళ్ళకి ఏముంది? కేవలం పొత్తులో, అంటే కొంతమంది అంటున్నారు ముష్టి పడేసినటువంటి సీట్లలో వీళ్ళు గెలవాలి తప్పితే, వీళ్ళని గెలిపించాలి తప్పితే వీళ్ళ మొహాలు చూసి ఓట్లేసేవాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, సిద్ధాంతాలు బొక్క భారతీయ జనతా పార్టీకి ఉన్నాయంటారా? వలస నేతలు తప్పితే సొంత నేతలు లేనటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం ఉంటే, కనీసం రాష్ట్ర ప్రజల పక్షాన పోరాడలేనటువంటి నేతలు వాళ్ళకు ఉంటే, ఇప్పుడు వాళ్ళు 6 ఎంపీ సీట్లలో 6x7 42 ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఎఫెక్ట్ అయ్యేటువంటి దాంట్లో ఇది కాకుండా ఇంకొక 10 ఎమ్మెల్యే సీట్లు, వీటన్నిటిలో 52 సీట్లలో, అంటే ఇప్పుడు పోటీ ఈ 52 సీట్లు పోయినట్టే అనుకోవాలి, 52 పోయినట్టే అనుకోవాలి. ఇక ఉన్నవి ఎన్ని సీట్లు? 123 సీట్లకి మన రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి అనుకోవాలా? ఫర్ ద కాస్ట్ ఆఫ్ వాట్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాశనమా? ఈ 5 ఏళ్ళు జరిగింది సరిపోలేదా? అయినా పెద్దలకు ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఏదో కల్పతరు, ఉన్నదంతా దోచుకుని వీళ్ళని గెంటేసినా వీళ్ళు ఏం చెయ్యలేరు అనేటువంటి ఒక స్థితిలో ఉండిపోయారా? ఇది నా ప్రశ్న. సో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఇది అని మొదలు పెడితే, ఏదో అయోధ్యలో రామ మందిరం హిందుత్వానికి మేమే అని మాట్లాడితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి 178 దేవాలయాల మీద దాడులలో ఈ బీజేపీ వాళ్ళు ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నా. ఏం అర్హత ఉంది మీకు ఓటు వేయించుకోవడానికని ప్రశ్నిస్తున్నా. ప్రజలు ఆలోచించండి. వీళ్ళకి ఊరికే అప్పనంగా ఏదో పొత్తులో భాగంగా ఇచ్చేశారంటే, కనీసం పొత్తు ధర్మంలో కనీసం లీస్ట్ బాదర్డ్ ప్రచార ప్రకటనలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ ఎన్డీఏ కూటమి అని చెప్పి 3 నేతల ఫోటోలు పెట్టుకొని, 3 ఎజెండా ఇది అని పెట్టుకొని వాళ్ళ అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారం చేస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అని ఈ 6 సంబంధించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. పొత్తు లేదు, బొక్క లేదు, భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతాలు లేవు, బొక్క లేదు. ఇది చెప్పుకోవాల్సినటువంటిది. దీని మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.